తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఈ తులారాశిలో ఉంటాయి. ఆదాయం 5 ఉంది వీళ్ళకి, ఖర్చు 14 ఉంది. రాజపూజ్యం 5, అవమానం 3. కాబట్టి రాజపూజ్యం బాగుంది, ఖర్చు మాత్రం వీళ్ళకి విపరీతమైన ఖర్చులు ఉంటాయి ఈ సంవత్సరం. ఎందుకంటే వీళ్ళు కుటుంబపరంగా ఉన్నటువంటి విషయాల్లో కొన్ని ఖర్చులు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి మామూలుగానే అసలు తులారాశి వాళ్ళకి బాగా సెన్సిటివ్ ఫెలోస్ ఉంటారు. వీళ్ళందరూ బాగా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు. దాంతో ఏంటంటే ఏ విషయమో నచ్చకుండా ఉండడం వల్ల కూడా వీళ్ళకి కొన్ని సొంత పనులు కూడా లేట్ అయిపోతుంటాయి. తర్వాత గురుబలం వల్ల దైవిక బలం వల్ల హెచ్చుగా ఉంది ఈ సంవత్సరం. అంటే గురుబలం బాగుంది, దైవబలం బాగుంది వీళ్ళకి. 33 ఏళ్ళు, అదే 28, 29, 30, 33 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రాశిలో ఈ సంవత్సరం ఆగస్టులోపు వివాహం అవుతుంది, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళకి గురుబలం వల్ల శుభకార్యాలు జరుగుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. దైవబలం బాగుంది కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా సరే వృత్తి వ్యాపార విద్యా ఉద్యోగాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆగస్టులోపు అన్ని ప్రమోషన్స్ వస్తాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కేతు బలం వల్ల, శని బలం వల్ల, 6వ స్థానం విశేషించి యోగం, అంటే శత్రువులు ఉండరు వీళ్ళకి. ఏదైతే ధనాలు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు లభిస్తాయి. పూర్తిగా లభించదు, కొంచెం కొంచెం వాళ్ళు ఇస్తారన్నమాట. కాబట్టి అపరింతలు మాత్రం వీళ్ళకి బాగా ఉంటాయి. ఎక్కువ ఆలోచించడం ద్వారా వీళ్ళకి ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల మైగ్రేన్ రావడం, లేకపోతే ఆరోగ్యరీత్యా సమస్యలు రావడం, రక్త సంబంధించినటువంటి లోటు కనిపించడం, షుగర్ రావడం, వంశపారంపర్య దోషాలు ఇవన్నీ పట్టి పీడిస్తుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడికి పూజ చేసుకుంటూ ఉండాలి. ధన సంపాదన గురించి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామి హోమం చేయండి. తర్వాత మహాలక్ష్మి హోమం చేసుకోండి. ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి శుభ్రంగా పూలమాలలు సమర్పించి సహస్ర పుష్పార్చన చేయించండి. ఎటువంటి పని అయినా సరే మీకు ముందుకు వెళ్తుంది. కళారంగంలో వీళ్ళు ఉంటే కనుక మీకు మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి, అభివృద్ధి చెందుతారు. శుభం.